ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే డంపింగ్ యార్డ్ తరలిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని సిపిఎం నాయకులు అధికార పార్టీని నిలదీశారు. రాజీవ్ కాలనీ పంచాయతీలో ఉన్న డంపింగ్ యార్డ్ను తరలించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తొలి రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ రాజీవ్ కాలనీ పంచాయతీ పరిధిలో 30 ఎకరాల్లో డంపింగ్ యార్డు సుమారు 50 నుంచి 60 అడుగుల ఎత్తులో ఉందన్నారు. దీనివల్ల సమీపంలో 15 కాలనీల ప్రజలు, ఇతర డివిజన్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. దీన్ని ప్రాసెసింగ్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తామని గత ప్రభుత్వం 22 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. అది ఇప్పటికీ ఏమైందో తెలియడం లేదన్నారు. ఎన్నికల ముందు దగ్గుపాటి కూడా డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారన్నారు. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి వరకు స్పందించకపోవడం సరైంది కాదన్నారు. వెంటనే ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ను తరలించాలన్నారు. అలాగే ఇక్కడ రోగాల బారిన పడుతున్న ప్రజలకు సరైన వైద్య చికిత్సలు అందించాలని వారి డిమాండ్ చేశారు. ఈ రోజు రేపు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను తొలగించాలి, ప్రజలను ఆరోగ్యాన్ని కాపాడాలి, దుర్వాసన నుండి, గాలి నుండి, ధూళి నుండి కాపాడాలనేటువంటి దాని మీద పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ నగరంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో 50-60 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి డంపింగ్ యార్డు దానివల్ల ప్రజల ఆరోగ్యం చాలా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. రాజీవ్ కాలనీ పంచాయతీలోని 16 కాలనీలతో పాటు ఇతర కాలనీలు, నగరంలో ఉన్నటువంటి 50 డివిజన్లలో ఉన్నటువంటి చెత్తనంతటిని తీసుకొని వచ్చేసి అక్కడ డంపింగ్ యార్డులకి డంప్ చేస్తున్నారు. ఈ ప్రధానంగా రాజీవ్ కాలనీ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కాలనీల వాళ్ళకి మొదట ఆ డంపింగ్ యార్డ్ యొక్క దుర్వాసనతో పాటు అక్కడ ఉన్నటువంటి వ్యర్థాల వలన తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యేటువంటి ప్రమాదం బాగా పెరుగుతోంది. అట్లాగే పాలకులేమో ఈ డంపింగ్ యార్డ్ను తరలిస్తామని చెప్పారు, దాని ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పారు. 22 కోట్ల రూపాయల పైగా దానికి ఖర్చు పెట్టినా గతంలో. అది కొంతవరకు పని జరిగింది, తర్వాత దాన్ని మూసేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజల ఆరోగ్యం కంటే ఆ డంపింగ్ యార్డ్కి సంబంధించినటువంటి దాన్ని తరలించడమే ప్రధానమైనటువంటి పనిగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. డంపింగ్ యార్డ్ తరలిస్తే తప్ప సాధ్యం కాదు. ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించినటువంటిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నప్పుడు దానికి తగ్గట్టుగా నిధులు వస్తాయి, దానికి తగ్గట్టుగా వచ్చేటువంటి ఆదాయం కూడా ఉంది. కాబట్టి ఆ ప్రాసెసింగ్ యూనిట్ని వెంటనే ప్రారంభం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నిధులు మున్సిపాలిటీ నుంచి కేటాయించాలి. అట్లాగే ఈ డంపింగ్ యార్డ్ వలన ఈ కాలనీల్లో ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళ ఆరోగ్యాలకి భరోసా ఇచ్చేటువంటి అధికారులు లేరు, అట్లాగే పాలకులు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. డంపింగ్ యార్డ్ తొలగించాలా, అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించినటువంటి దాని ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా ఉంటాయా లేదా అనేది ప్రజలకు సమాధానం చెప్పాలా. ఎన్నికల ముందరేమో మేము డంపింగ్ యార్డ్ను తొలగిస్తామని చెప్పేసి ఓట్లు వేసుకుంటారు. ఎన్నికల తర్వాత డంపింగ్ యార్డ్ గురించి అటు ప్రతిపక్షము ఇటు అధికార పక్షం ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. దీని మీద వెంటనే అధికార ప్రతిపక్ష పార్టీలు స్పందించాలా, ఎమ్మెల్యే గారు తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. డంపింగ్ యార్డ్ తరలింపు అనేటువంటిది ప్రధాన కర్తవ్యంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా సిపిఎం నగర కమిటీ చేసేటువంటి ఈ రోజు రేపు పాదయాత్రలో అట్లాగే ఇతర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలా, రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలనేటువంటిది సిపిఎం పార్టీ నగర కమిటీ కోరుతున్నది. దానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నది. గత 30 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ ఉంది. ఈ డంపింగ్ యార్డ్ ఇంతకుముందు ఈ పొగలు ఈ రకమైన వాతావరణం ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి ఈ పొగలు ఈ రకంగా వచ్చి మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నాయి. మామూలుగా అయితే అంతకుముందు ఏదో 1-2 గంటలు ఉండేది, తర్వాత వాళ్ళకి ఏదైనా ఫోన్ చేస్తే ఆఫ్ చేసేవాళ్ళు. ఈరోజు ఆఫ్ చేసే దిక్కు కూడా లేకపోయింది. ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. మొత్తం రాజీవ్ కాలనీ పంచాయతీ ప్రజలందరూ కూడా ప్రాణవాయువు పీల్చడం లేదు, అందరూ కూడా మరణాన్ని పీల్చుకుంటున్నారు. అంత దరిద్రంగా తయారైపోయింది. రాత్రిపూట అయితే కనీసం ఇండ్లలోకి కూడా పొగ చొచ్చుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రకంగా పొగ పీల్చి బతికితే ఎన్ని రోజులు బతుకుతారు మనుషులు? కాబట్టి ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ని దాని గురించి ఆలోచన చేయవలసిందే. మున్సిపాలిటీ పాలకవర్గము, మున్సిపాలిటీ కమిషనరు, తర్వాత ఎమ్మెల్యే గారు అందరూ కూడా దాని గురించి ఆలోచన చేసి ఇన్ని వేల మంది ప్రజల ప్రాణాలు పోతుంటే కనీసం ఆలోచన చేయకుండా ఇంతవరకు టైంపాస్ చేస్తున్నారంటే నిజంగా మేమందరూ కూడా సిగ్గుపడుతున్నాం. ఇంతమంది ఉండి కూడా ఇంకా ఇంతమంది ఆరోగ్యాలు దెబ్బతీయగలిగినటువంటి వాతావరణం ఉన్నప్పుడు దాని గురించి ఒక అర్ధగంట కూర్చొని ఒక మీటింగ్ వేసుకుని మాట్లాడిద్దరు ఏం చేయాలా, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి బాధ్యత లేకపోతే ఎట్లా? ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ విషయంలో మాత్రం రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా
మొత్తం అవసరమైతే ఇంటికొకరు బయలుదేరి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి కూడా సిద్ధపడతాము. అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా కలుపుకొని మొత్తం పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను. అనంతపురం నగరం నుండి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీల నుండి చాలా ఏళ్లుగా రాజీవ్ కాలనీ పంచాయతీలో ఉన్నటువంటి డంపింగ్ యార్డుకి చెత్తా చెదారం తొలగిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్కి 15 కోట్ల రూపాయలు గతంలో ప్రభుత్వము ఖర్చు పెట్టి పెద్ద షెడ్లు కట్టించింది. ఏ రోజు వచ్చిన చెత్త ఆ రోజు దాన్ని శుద్ధి చేసి వ్యర్థ పదార్థాలను దూరం చేయడం, పనికొచ్చే పదార్థాలతో సంపద సృష్టించాలని చెప్పి అప్పట్లో ప్రభుత్వాలు భావించినాయి. షెడ్లు మాత్రం కట్టినారు తప్ప దాన్ని ఒక్కరోజు కూడా ఉపయోగించుకునేటువంటి పాపాన పోవట్లేదు. ఈరోజు చూస్తే డంపింగ్ యార్డు సుమారు 30 ఎకరాల్లో 60 అడుగుల ఎత్తు పైన చేరింది. ఆ విధంగా దుమ్ము ధూళి దుర్వాసనతో కూడుకున్నటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఈ రాజీవ్ కాలనీ పంచాయతీతో పాటు పక్కన ఉన్నటువంటి సోములదొడ్డి, అదేవిధంగా భవానీ నగర్, లెక్చరర్స్ కాలనీ, మిగతా ప్రాంతాలు నారాయణపురం, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఈ చెత్తా చెదారంతో కూడిన దుమ్ము ధూళి వస్తే ఒక మనిషి ఒక రోజు 40 సిగరెట్లు తాగితే ఎంతైతే హానికరంగా ఉంటుందో ఈరోజు ఆ పరిస్థితి ఉందని చెప్పి మేధావులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పిల్లలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మహిళలు ప్రధానంగా ఇంట్లో నుంచి బయట రావాలంటేనే పొగ చూరినటువంటి బట్టలు, ఏవైతే పొగ వస్తుందో వాసన ఇండ్లలో, ఆ చూరినటువంటి బట్టలు వేసుకొని రావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మహిళల పరిస్థితి, పురుషుల పరిస్థితి, ఒకరిద్దరు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి ఈరోజు చాలా దారుణంగా ఉంది. దీంతో పాటుగా ఊపిరితిత్తుల సమస్య, శ్వాసకోశ సంబంధాలు, అదేవిధంగా సైనసైటిస్, అలర్జీ, ఈ మధ్య కాలంలోనే కొత్తగా వచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కువ మంది క్యాన్సర్ రోగాలు బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో కనపడుతుంది. అందుకే మేము ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిందని మాకు ప్రభుత్వాలతో పని లేదు, ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డును తొలగించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. అందులో భాగంగా కలిసి వచ్చేటువంటి శక్తుల్ని, కలిసి వచ్చేటువంటి పార్టీలని, ప్రజా సంఘాలని, ఏ సంఘానైనా మన ఆధ్వర్యంలో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సిపిఎం పార్టీ ఆహ్వానిస్తుంది. ఇది పార్టీలకు అతీతంగా ఒక పార్టీలో ఇద్దరు పార్టీలతో చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇది ప్రజలందరూ కలిసి వస్తే తప్ప ఈ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించలేం. భవిష్యత్తులో కూడా ఈ ఆందోళన ప్రజలందరూ కలిసి వచ్చి పాల్గొంటారని చెప్పి సిపిఎం పార్టీగా అన్నారు. సిపిఎం పార్టీ నాయకులకు అందరికీ నా నమస్కారం. నేను అధికారం పక్షంలో ఉన్నా, కాకపోతే ఇది సమాజం, పార్టీది కాదు. పార్టీలకు అతీతంగా అన్నప్పుడు మెసేజ్ నేను వచ్చాను, కానీ భయంకరమైన వాతావరణంలో బతుకుతున్నాం రాజీవ్ కాలనీ పంచాయతీ. దీనికి ఎక్కడన్నా తరలించాలి అంటే భూమి లేదు. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ప్రయత్నం చేశాం, కానీ పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లే. కాబట్టి ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారికి దయ ఉంచి మీడియా ద్వారా విన్నపిస్తున్నాను, దానికి యంత్రాలు పెట్టి క్లీన్ చేస్తే కానీ మనం బాగుపడలేం. పక్కన ఇక్కడ వచ్చి సింగనమల కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడ చూసాం, వాళ్ళు రానివ్వలేదు. 100 కొద్దీ అర్జీలు ఇచ్చారు మా కాన్స్టిట్యున్సీలో రాకూడదని చెప్పేసి. ఇక్కడ పోతే మా సునీతమ్మ మేడం గారు ఉన్నారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, వాళ్ళ దగ్గర పోయినాం. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు రైతులతో కంప్లైంట్ ఇప్పించారు. ఎందుకంటే జిల్లా మొత్తం అంతా, టౌన్ అంతా మా కాన్స్టిట్యున్సీలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి. కాబట్టి ఈరోజు మీడియా ద్వారా మా ఎమ్మెల్యే గారికి విన్నపించుకోవడం ఏమంటే, మా ఆరోగ్యాలు కాపాడేయాలంటే మేము ఎన్నుకున్న మనిషి నాయకుడు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు. దీని మీద చర్చ జరిపి ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయి ఆ మాట వినిపించి, ఇట్లా పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఉన్నారు, వాళ్ళతో విడిగా సంప్రదింపులు చేసి డంప్యార్డ్ తీపిచ్చే బాధ్యత మా ఎమ్మెల్యే గారు తీసుకుంటా అని చెప్పేసి ఒక భరోసా ఇస్తున్నాను. ఈ సమస్య ఆయన కూడా తీసుకుపోయి విన్నపిస్తాము. కాబట్టి పార్టీలకు అధీనంగా వచ్చారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం. టీడీపీ వాళ్ళకు రోగం రాదు, వైసీపీ వాళ్ళకి వస్తుందని కాదు, అందరూ ఉన్నారు. కాబట్టి అందరి సమక్షంలో నేను కూడా మాట ఇస్తున్నాను, నా శాశక్తుల పార్టీలకు అతీతంగా నా మీద ఏ భరోసా ఇస్తారో దాన్ని నేను చూచి తప్పకుండా ఎమ్మెల్యే గారికి తీసుకోవాలని చెప్పి మాట ఇస్తున్నాను.